హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో కంప్లీట్గా మనకైతే రేపే చివరి తేదీ అనమాట. సో ఈ ఎస్ఐఆర్ ఓటర్ ఫామ్ సంబంధించి కంప్లీట్గా మనకు ఈ నెల 10వ తేదీ వరకు మనకైతే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఒక్క ఛాన్స్ మీరు మిస్ అయితే మీ యొక్క ఓటర్ అనేది రద్దు అయిపోతుంది అనమాట, మీ యొక్క ఓటర్కు. అయితే మీకు ఇచ్చినటువంటి ఎస్ఐఆర్ ఓటర్ ఫామ్ని మీ యొక్క బిఎల్ఓ వాళ్ళు ఆన్లైన్ వెరిఫికేషన్ చేశారా లేదా, ఆన్లైన్లో మీ పేరు చూపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అది ఏ విధంగా చూడాలి, ఆన్లైన్లో మీ పేరు చూపిస్తుందా లేదా అనేది ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా voters.eci.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఈ విధంగా సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ వెరిఫికేషన్ అయిందో లేదో ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ ఆప్షన్ చూపిస్తుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేస్తే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి ఫస్ట్ మనం ఇందులో లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ మనకు లాగిన్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ లాగిన్ పైన ట్యాప్ చేసి లాగిన్ అవ్వండి. అకౌంట్ లేని వాళ్ళు సైన్ అప్ పైన ట్యాప్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన నేను ట్యాప్ చేసి నా యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. దాని తర్వాత మీ యొక్క నేమ్ ఆన్లైన్ వెరిఫికేషన్ అయిందా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్ తర్వాత ఇక్కడ కంప్లీట్గా మీ యొక్క మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు రిక్వెస్ట్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు లాగిన్ అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. పైన రైట్ సైడ్లో మీ పేరు కూడా కనిపిస్తుంది. సో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ఐఆర్ 2026 ఆన్లైన్ ఫామ్ సబ్మిషన్ బై ఎలక్ట్రోల్ అని ఇక్కడ చూపిస్తుంది కదా. సో మీరు వన్స్ ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి ఫస్ట్. సో ఇక్కడ తెలంగాణ కాబట్టి తెలంగాణ స్టేట్ సెలెక్ట్ అనేది చేసింది. దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఎపిక్ నెంబర్ అంటే మీకు సంబంధించిన ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీ బిఎల్ఓ ఆఫీసర్స్ మీ యొక్క ఫామ్ తీసుకున్నారు కదా, దాన్ని ఆన్లైన్ చేశారా లేదా అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు ఇక్కడ ఈ విధంగా రావాలి. ఇక్కడ చూసుకోవచ్చు, యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ, ఇక్కడ చూసుకో, యువర్ ఫామ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ సబ్మిటెడ్, ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ. అంటే మీ యొక్క ఫామ్ అనేది ఆల్రెడీ ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్ని కాంటాక్ట్ అవ్వండి అంటూ కూడా మనకి ఈ విధంగా ఇక్కడ చూపెట్టడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మీకు చూపిస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మనకు కంప్లీట్ ఈ నెల 10వ తేదీ వరకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి కంప్లీట్గా ఈ విధంగా అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ విధంగా రాకపోతే మీ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతే అది కానట్టు అనమాట. ఈ విధంగా మెసేజ్ వస్తేనే ఆన్లైన్ వెరిఫికేషన్ అయినట్టు, లేదంటే మీ యొక్క ఓట్ అనేది కంప్లీట్గా రద్దు అయిపోతుంది. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మీకు మళ్ళీ ఓట్ హక్కు ఉండదు. కాబట్టి వెంటనే మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్ని సంప్రదించండి. ఈ విధంగా ఫస్ట్ చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ డాడీ, మదర్, అలాగే సిస్టర్ ఎవరైనా సరే, సో మీది కావచ్చు. ఈ విధంగా చూసిన తర్వాత ఓకే అయితే ఇక్కడ సబ్మిట్ ఈ విధంగా చూపిస్తుంది. లేకపోతే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. అలా ఓపెన్ అవుతే మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఎస్ఐఆర్ 2026 సంబంధించి ఆన్లైన్ వెరిఫికేషన్ ఏ విధంగా చూడాలనేది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.